ప్రకాశం జిల్లాలోని దర్శి తెలుగుదేశం పార్టీలో పరిణామాలు రోజుకో రకంగా మలుపు తిరుగుతున్నాయి. ఎన్నికలకు ఏడాది ముందుగానే దర్శి అసెంబ్లీ టికెట్ జనసేన పార్టీకని ఎన్ఆర్ఐ గరికపాటి వెంకట్ను జనసేన ఇన్ఛార్జిగా ప్రకటించిన సంగతి విదితమే. అయితే తాజాగా తెలుగుదేశం జనసేన కూటమిలో బీజేపీ కూడా కలవటంతో సీట్ల సర్దుబాటులో భాగంగా జనసేన పార్టీ ముందు అనుకున్న విధంగా 24 అసెంబ్లీ స్థానాలలో 3 సీట్లు వదులుకుంది. జనసేన వదులుకున్న 3 సీట్లలో దర్శి కూడా ఉందంటున్నారు. ఈ నేపథ్యంలోనే దర్శి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా హర్షిణి విద్యా సంస్థల చైర్మన్ గోరంట రవికుమార్ను నియమించారు. అంతకు పూర్వమే అద్దంకి వైసీపీ టికెట్ నిరాకరించడంతో సీనియర్ నాయకులు డాక్టర్ బాచిన చెంచుగరటయ్య, ఆయన కుమారుడు బాచిన కృష్ణ చైతన్య చంద్రబాబును కలిసి దర్శి అసెంబ్లీ స్థానానికి తమకు అవకాశం ఇవ్వాలని కోరారు. ఇదిలా ఉండగా ఇటీవల ఇళ్ల పట్టాల పంపిణీకి ఒంగోలు వచ్చిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనకు 2 రోజుల క్రితం మేదరమెట్లో నిర్వహించిన సిద్ధం సభకు మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు గైర్హాజరయ్యారు. ఆయన చూపు తిరిగి తెలుగుదేశం వైపు మళ్లిందని విశ్వసనీయ సమాచారం. జిల్లాలో బహుశా జనసేన అభ్యర్థులు పోటీ చేయకపోవచ్చని, దీంతో దర్శి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పోటీ చేయవచ్చనే స్పష్టత కనిపిస్తుంది. ఈ సమాచారంతో దర్శి అసెంబ్లీ టికెట్ ఆశిస్తున్న ఆశావహం నుంచి బాగా పోటీ పెరిగిందని తెలుస్తోంది. దర్శి టికెట్కు బాగా పోటీ ఉండటంతో తెలుగుదేశం పార్టీ కూడా ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకుని గెలుపు గుర్రాలను అన్వేషిస్తుంది. ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డితో పాటు మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు కూడా తెలుగుదేశం పార్టీలో చేరడానికి సిద్ధమైనట్లు ఆయన శ్రేయోభిలాషులు చెబుతున్నారు. సిద్ధా రాఘవరావును పార్టీలో చేర్చుకోవటానికి ఇద్దరు టీడీపీ కీలక నాయకులు అధిష్టానానికి సిఫారసు చేయటం ఆర్యవైశ్య సామాజిక వర్గం నుండి పార్టీకి మేలు జరుగుతుందని సూచించడంతో సిద్ధా రాఘవరావుకు గాని లేదా ఆయన కోడల శ్రీమతి సిద్ధా శృతికి గాని టీడీపీ టికెట్ ఇవ్వవచ్చని అంటున్నారు. ఇదిలా ఉంటే మాజీ మంత్రి, నీతికి నిజాయితీకి మారుపేరైన స్వర్గీయ గొట్టిపాటి హనుమంతరావు మనవరాలు, మాజీ శాసనసభ్యులు గొట్టిపాటి నరసయ్య కుమార్తె అయిన డాక్టర్ లక్ష్మి కూడా దర్శి అసెంబ్లీ సీటు పోటీలో ఉన్నారని చెబుతున్నారు. ఇంతమంది ఆశావహులలో దర్శి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా అవకాశం ఎవరికి దక్కుతుందో వేచి చూద్దాం.